మీ కష్టాలు నేను చూసా, మీ బాధలు నేను విన్నా. మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, నేను ఉన్నాను అని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా అని చెప్పి మాటిస్తా ఉన్నా. పిల్లల్ని చదివించడం కోసం అక్క చెల్లెమ్మలు కూలీలకు పోతా ఉన్న పరిస్థితి కూడా నా కళ్ళతో చూసా. ఇవన్నీ నేను చూసా, ఇవన్నీ నేను విన్నా. ఈ బాధలు, ఈ కష్టాల మధ్యలో రాష్ట్రం 5 సంవత్సరాలు నడిచింది అని అంటే నిజంగా ఇంతకన్నా దారుణమైన పాలన బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదేమో. అటువంటి పాలన నేను ఈరోజు చూస్తా ఉన్నా. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఈ పాలనలో కనిపించేది ఏమిటి అని అంటే అబద్ధాలు కనిపిస్తాయి. రాజకీయ నాయకుడు ఏదైనా మైకు పట్టుకుని ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితులు తీసుకొని రావాలి. ఈ పరిస్థితులు మారాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఇవే మోసాలు, ఇవే అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 సంవత్సరాలు జరిగాయి. ఇక జరగబోయే మరో 15 రోజులు చూస్తే ఇటువంటి అన్యాయాలు, ఇటువంటి మోసాలు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. ఈ 15 రోజుల్లో ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు, చేయని డ్రామా ఉండదు, చూపని సినిమా కూడా ఉండదు అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఇవాళ మనం యుద్ధం చేస్తా ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు యుద్ధం చేసేది. ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు, ఒక నిజాన్ని అబద్ధంగా చూపించేందుకు ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో అమ్ముడు పోయిన ఎన్నో మీడియాతో కూడా ఇవాళ యుద్ధం చేస్తా ఉన్నామన్నది దయచేసి మర్చిపోవద్దని మీ అందరితో కోరుతా ఉన్నా. ఇవాళ యుద్ధం చేస్తా ఉన్నది మనం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు, ఈనాడుతో చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో చేస్తా ఉన్నాం, TV5తో చేస్తా ఉన్నాం, ఇంకా అమ్ముడు పోయిన అనేక ఎన్నో మీడియా ఛానళ్లతో యుద్ధం చేస్తా ఉన్నామన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ యుద్ధం జరుగుతా ఉన్నది ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతా ఉన్నదని ఎవ్వరూ కూడా మర్చిపోవద్దని ఇవాళ కోరుతా ఉన్నా. ఎన్నిక నాటికొచ్చేసరికి ఎన్నికలు దగ్గర పడేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయని అన్యాయం ఉండదు. ఆ అన్యాయాల్లో భాగంగా ఆయన చేయబోయే అతిపెద్ద అన్యాయం ఏమిటో తెలుసా? ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఆయన గ్రామాలకు మూటలు డబ్బులు పంపిస్తాడు. ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టి మిమ్మల్ని మళ్ళీ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తారు. మీ గ్రామాలలో మీరు ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు బిగబట్టక్క, ఆ తర్వాత మనందరి ప్రభుత్వం అధికారంలో తెచ్చుకుందాము, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు ప్రతి అక్క చేతిలోనూ సంవత్సరానికి 15,000 రూపాయలు అన్న పెడతాడు అమ్మ ఒడి అనే పథకం ద్వారా అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. ఈరోజు మన పిల్లల పరిస్థితిని చూడండి అక్క. మన పిల్లల్ని ఇవాళ మనం ఇంజనీరింగ్ చదివించగలుగుతా ఉన్నామా, డాక్టర్లు చదివించగలుగుతామా, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అక్క అని ఒక్కసారి ఆ అక్కను అడగండి. ఆ అక్కకు చెప్పండి, అక్క ఇవాళ మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్లు, పెద్ద పెద్ద చదువులు చదవాలంటే ఇవాళ మన ఆస్తులు అమ్ముకోకుండా మన పిల్లలను చదివించే పరిస్థితి మనకు ఉందా అక్క అని ఆ అక్కను అడగండి. ఆ అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తాను అని అన్నాడక్క, ఒక్కటంటే ₹1 కూడా రుణమాఫీ కాలేదక్క అని చెప్పండి. ఆ మాట చెబుతూ ఆ అక్కకు అడగండి, అక్క
గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకే ఇచ్చే పథకం పూర్తిగా ఎగరగొట్టిన పరిస్థితులు ఇవాళ లేవా అక్క అని చెప్పి అక్కను అడగండి. ఆ అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలు